పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజో మాటల్లో చెప్పలేం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకరు. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నటుడు. మరి అంత క్రేజ్ను ఆయన సరిగ్గా క్యాష్ చేసుకోవడం లేదా? తన చరిస్మాను కేవలం సినిమాల కోసమే వినియోగిస్తున్నారా? అది కూడా ఏడాదికి ఒక్క సినిమా అయితే గగనమే. అదే పవన్ కళ్యాణ్ యాడ్స్ కూడా చేస్తే ఇంకెంత సంపాదిస్తారో, ఎన్ని పాపులర్ బ్రాండ్స్ పవన్ ప్రచారం కోసం ఎదురుచూస్తాయో. కానీ ఎందుకో పవన్ వ్యాపార ప్రకటనలో కనిపించరు. మరి ఆయనకు డబ్బంటే ప్రేమ లేదా? ఇదే విషయాలపై ఆయన తన తాజా ఇంటర్వ్యూలో మనసులో భావాలు పంచుకున్నారు. యాడ్స్ చేయకపోవడానికి ఉన్న కారణాలు వివరించారు. బ్రాండింగ్ చేయడానికి తన మనసు అనుమతించదంటున్నాడు పవన్ స్టార్. అందుకు ఓ లాజిక్ కూడా ఆయన చెబుతున్నాడు. తాను వాడని వస్తువుల గురించి తాను ఎలా చెబుతానని, అలా చెప్పడం తనకు మనస్కరించదని అంటున్నారు. అయితే యాడ్స్ ద్వారా సంపాదించాలని లేదా అంటే అలా సంపాదిస్తే బాగుంటుందని తనకు అనిపిస్తుందట. ఎందుకంటే అవతలి వారు బాగా సంపాదిస్తున్నప్పుడు అంటూ నవ్వేశారు పవన్. తాను చేసిన ప్రతిదానికి తనదే బాధ్యత అంటున్నారు పవన్. మరి పవన్ ఈ ఇంటర్వ్యూలో ఈ యాడ్ సెటైర్ వేసింది ఎవరి మీద అన్న అనుమానం కలగక మానదు. ప్రస్తుతానికి తెలుగులో అలా యాడ్స్ ద్వారా విపరీతంగా సంపాదిస్తున్నది మహేష్ బాబు ఒక్కరే. పవన్ కామెంట్ చేసింది మహేష్ పైనే అనిపిస్తోంది. అంటే మహేష్ బాబు వాడని వస్తువులు కూడా ప్రచారం చేస్తున్నారా? ఏమో పవన్ ఏ ఉద్దేశంతో అన్నారో మరి. టైం రెండు రకాలు. ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.